అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రంతా కూడా మంజిరా బ్యారక్ లో ఉన్న అల్లు అర్జున్ కి బెయిల్ రావడంతో చెంచల్గూడ జైలు వెనక గేట్ నుంచి ఆయన వెళ్లిపోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, షీలా తెలుగు సినిమా నటుడు అల్లు అర్జున్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో జైలు నుంచి చెంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదల కావడం జరిగింది. మనకు వచ్చిన సమాచారం ప్రకారము జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ఆయన వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ కొంతమంది అభిమానులు కూడా గుమిగూడినట్టు కూడా మనకు సమాచారం వస్తా ఉంది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేసినటువంటి తరుణంలో గీతా ఆర్ట్స్ దగ్గర కూడా నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అంటే నిన్న అరెస్ట్ చేసిన సమయంలోనే అక్కడికి ఆఫీస్ కు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు అభిమానులు పెద్ద ఎత్తున వస్తారని సమాచారం ఉండడంతో గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర కూడా నిన్న భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అభిమానులు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడ మోహరించారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. కొద్దిసేపు గీతా ఆర్ట్స్ ఆ కార్యాలయంలోనే ఆయన ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అరవింద్ తో పాటు బన్నీవాసు ఆయనకు ఇతర సన్నిహితంగా అల్లు అర్జున్ కు సన్నిహితంగా ఉండే అతి కొద్ది మంది మాత్రమే గీతా ఆర్ట్స్ లోపల ఉన్నట్టు మనకు తెలుస్తుంది. షీలా, రైట్. ప్రస్తుతం అయితే గీతా ఆర్ట్స్ ఆఫీస్లో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు సమాచారం అందుతూ ఉంది. సో ఇంటికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది పరామర్శించడానికి వచ్చే అవకాశం ఉంటుంది కదా, అది ఇండస్ట్రీ నుంచి కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందా అండ్ ఫ్యాన్స్ వాళ్ళని ఎలో చేయకుండా ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? షిలా, జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు అంటే అక్కడ బారికేడ్లు పెట్టడం జరిగింది. జూబ్లీ హిల్స్ కోడ్ నెంబర్ అంటే ఏదైతే టెలిఫోన్ ఆఫీస్ ఉంటుందో టెలిఫోన్ భవన్ ఆఫీస్ కు ఎదురుగా అల్లు అర్జున్ ఇల్లు ఉంటుంది. ఆ 2 వేస్ ఉంటాయి. అల్లు అర్జున్ ఇంటికి పోవడానికి 2 దారులు ఉంటాయి కాబట్టి 2 దారులకు కూడా బారికేడ్లు పెట్టినట్టు మనకు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం కోసం కూడా బారికేడ్లు ఏర్పాటు చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలు పరామర్శించడానికి వచ్చే అవకాశం ఉంటుంది. చిరంజీవి గారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. షీలా, దీని తర్వాత ప్రొసీజర్ ఏమన్నా ఎలా ఉంటుంది? షీలా, నిజానికి ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి తర్వాత హియరింగ్స్ ఉంటాయి. ఆ హియరింగ్ కు అల్లు అర్జున్ స్వయంగా హాజరు కావాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే లాయర్లు మాత్రమే హియరింగ్ కు అవసరం ఉంటుంది. లాయర్లు మాత్రం వెళ్తారు హియరింగ్ కి. ఒకవేళ జడ్జి అప్పటికి అల్లు అర్జున్ కంపల్సరీ రావాలనుకుంటే మాత్రం అల్లు అర్జున్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. షీలా, అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలైన తర్వాత ఎలా ఉంది పుష్ప 2 నిర్మాతల స్పందన, అలాగే క్రూ ఎవరైనా స్పందించడం జరిగిందా రిలీజ్ అయిన తర్వాత? లేదు షీలా, నిజానికి నిన్న మాట్లాడతారేమో అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే అరెస్ట్ అయిన నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనుకున్నాం. కానీ నిజంగా ఇది పోలీస్ కేసు కాబట్టి బహుశా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోవచ్చు. మైత్రి మూవీస్ ఇప్పటికంటే ఎక్కడైతే సంధ్య థియేటర్ దగ్గర రేణుక అనే మహిళ చనిపోయిందో ఆమె కుటుంబానికి నష్టపరిహారంగా 25 లక్షల రూపాయలు మైత్రి మూవీస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మైత్రి మూవీస్ అల్లు అర్జున్ కు ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది అల్లు అర్జున్ కు సపోర్ట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ ఇంటి నుంచే హీరోలు ఉన్నారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నారు. అందరితో సరదాగానే ఉంటారు అల్లు అర్జున్. సినిమా ఇండస్ట్రీలో అందరితో నిర్మాతల హీరో అని కూడా పేరుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఆయనకు సపోర్ట్ గానే ఉంటారు. కాకపోతే బహుశా మీడియా ముందు బహిరంగంగా ఎవరు మాట్లాడే అవకాశం లేకపోవచ్చు. షీలా, రైట్. దీన్ని సినీ ఇండస్ట్రీ ఎలా చూస్తుంది? ఎందుకంటే ఒక స్టార్ హీరో దట్టు
పాన్ ఇండియా వైజ్గా ఎంతో క్రేజ్ ఉన్న హీరో. అంటే జరిగిన సంఘటనకు తనకు ప్రత్యక్షంగా ఎటువంటి ప్రమేయం లేదు కాబట్టి దీన్ని వీళ్ళు ఎలా చూస్తున్నారు? షీలా నిజానికి సినిమా ఇండస్ట్రీలో రెండు రకాలుగా టాక్ వినబడుతుంది దీని మీద. ఏదైతే ఆ రోజు సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వెళ్ళకపోయి ఉంటే, అంటే నిజానికి ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన ఫ్యాన్స్ తో కలిసి చూసే అవకాశము, అంటే ఆయనకు అలవాటు ఉంది అది. కానీ గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఎప్పుడైతే పుష్ప సినిమా జాతీయ స్థాయిలో ఆడిందో, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నారో, అప్పుడు ఆ తర్వాత విపరీతమైన క్రేజ్ పెరిగింది. అంతకు ముందు అంటే ఇంత క్రేజ్ ఉండేది కాదు, ఇంత స్టార్డమ్ ఉండేది కాదు. కాబట్టి ఫ్యాన్స్ మధ్య సినిమా చూసి బయటకు వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి అల్లు అర్జున్ కు లేదు. అల్లు అర్జున్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడని తెలిస్తే విపరీతమైన ఫ్యాన్స్ గుమిగూడే అవకాశం ఉంటుంది. అట్లాంటి హీరో థియేటర్ కు వచ్చి సినిమా చూస్తున్నాడు, మన ఫ్యాన్స్ మధ్య కూర్చొని సినిమా చూస్తున్నాడు అనుకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ స్ట్రక్చర్ మారింది, అల్లు అర్జున్ స్థాయి మారింది, అల్లు అర్జున్ స్థాయి పెరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది శీలా. ఈ ఘటన తర్వాత సినిమాకు సంబంధించి, రిలీజ్కి సంబంధించి, లేకపోతే ప్రీ షోస్కి సంబంధించి కానీ ఏమైనా పర్టికులర్ ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందా ఇండస్ట్రీకి సంబంధించి? మొన్న జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే పరిగణించిందని మనం చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా స్పష్టంగా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని చెప్పారు. అంటే నిజానికి రాత్రిపూట 1 గంటలకు బెనిఫిట్ షోలు పర్మిషన్ ఇవ్వడము, దాని వల్ల రాకపోకల్లో ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉండొచ్చు, యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉండొచ్చు, థియేటర్లో గొడవలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఏ సినిమాకైనా కూడా బెనిఫిట్ షోలు మాత్రం ఇచ్చే పరిస్థితి ఉండదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇమ్మీడియట్ గా రిలీజ్ అవుతున్నటువంటి సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. నిజానికి ఇప్పుడు అల్లు అర్జున్ అంటే మెగా కాంపౌండ్ నుంచి పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా రేపు సంక్రాంతికి వచ్చేది కూడా మళ్ళా మెగాస్టార్ చిరంజీవి కొడుకు